ఈ సమయంలో ఎక్కడ చూసినా నాలుగు వైపులా ఒకే వార్తలు వ్యాపించాయి. అది ఏమిటంటే భారతదేశం కోసం యుఎన్ఎస్సి అనగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వేదికపై ఒక బిల్ ఆమోదించబడుతోంది. దీనిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యునిగా చేసి వీటో శక్తిని అందించే సన్నాహాలు జరుగుతున్నాయి. అంతేకాక దాదాపు 143 దేశాల మద్దతు భారతదేశానికి వీటో శక్తిని అందించడంలో లభిస్తోందని కూడా దావా చేయబడుతోంది. దీనితో భారతదేశం 70 సంవత్సరాల నిరీక్షణ ముగిసిందని, భారతదేశం చేతుల్లో వీటో శక్తి వచ్చేసిందని చెప్పబడుతోంది. అయితే ఇక్కడ చేయబడుతున్న దావా ఎంత పెద్దదైనా నిజం అంత పెద్దది కాదు. కానీ యునైటెడ్ నేషన్స్లో భారతదేశాన్ని శాశ్వత సభ్యునిగా చేయడానికి సంబంధించిన కొన్ని నిజాలు భారతదేశ భవిష్యత్తును మార్చగలవు. అయితే ఈ భవిష్యత్తు మార్పు ఫలితం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యునైటెడ్ నేషన్స్కు ఇచ్చిన బెదిరింపు వల్ల సాధ్యమైంది. అవును, ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ యునైటెడ్ నేషన్స్లో భారతదేశానికి శాశ్వత సీటు ఖరారు చేయడానికి సంబంధించి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా యునైటెడ్ నేషన్స్కు భారతదేశం నుండి బెదిరింపులు కొనసాగుతున్నాయి. కాబట్టి నిజమేమిటి? భారతదేశానికి వీటో శక్తి, శాశ్వత సీటు ఖరారు విషయంలో ఏ కొత్త అప్డేట్స్ వచ్చాయి? ఈ వార్తలన్నీ అర్థం చేసుకుందాం. ముందుగా యుఎన్ఎస్సి అనగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. దీని పేరు నుండే స్పష్టంగా తెలుస్తోంది, ఇది ఐక్యరాష్ట్రాల భద్రతా మండలి. ఈ మండలి ప్రపంచంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు బాధ్యత వహించే అతి ముఖ్యమైన సంస్థగా పరిగణించబడుతోంది. ప్రపంచంలో ఏదైనా పెద్ద సంఘర్షణ, యుద్ధం లేదా వివాదం జరిగితే అది చివరకు ఈ మండలి ముందుకు వస్తుంది. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. ఈ 5 దేశాలను వీటో శక్తి కలిగిన దేశాలు అంటారు. అంటే ఈ 5 దేశాలలో ఏ ఒక్క సభ్యుడు ఒక ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ ప్రతిపాదన ఆమోదం పొందదు. అంటే ఈ మండలిలో అసలైన శక్తి ఆట ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. ఈ వీటో శక్తి వల్ల ఈ 5 దేశాలు ప్రపంచ నిర్ణయాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఒక దేశంపై ఆంక్షలు విధించాలంటే లేదా శాంతి మిషన్ పంపాలంటే ఈ P5 దేశాలు అంగీకరించాలి. భారతదేశం వంటి ఉదయిస్తున్న దేశాలకు యుఎన్ఎస్సిలో శాశ్వత సభ్యత్వం పొందడం కేవలం గౌరవం మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాలలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునే గొప్ప అవకాశం. అందుకే భారతదేశం సంవత్సరాలుగా దీనికోసం బలమైన దావా వేస్తోంది. ప్రపంచంలో అనేక పెద్ద నిర్ణయాలలో తన పాత్రను పెంచే సన్నాహాలు చేస్తోంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం వద్ద ఉన్న శక్తి, ప్రపంచంలో అత్యధిక జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉంది. భారతదేశం అభిప్రాయం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది భారతదేశానికి చాలా నష్టం కలిగించవచ్చు. ఇలాంటివి గతంలో చాలాసార్లు జరిగాయి కూడా. ఉదాహరణకు కాశ్మీర్ వివాదం లేదా ఇతర అంతర్జాతీయ సమస్యలలో భారతదేశం తన స్థానం లేకుండా నష్టపోయింది. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏమిటంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ 1945లో ఏర్పాటు చేయబడింది. అప్పుడు భారతదేశం గులామీలో ఉంది. అయినప్పటికీ అప్పటికీ 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అప్పటి నియమాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్రతిదీ మారిపోయింది. కానీ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పాత పద్ధతిలోనే నడుస్తోంది. దీనివల్ల యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పెద్ద యుద్ధాలను శాంతపరచలేకపోతోంది. పాత నియమాల కారణంగా పెద్ద ప్రపంచ ఉద్రిక్తలలో నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. అందుకే భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పూర్తిగా విఫలమైందని, దీనిలో పెద్ద మార్పు చేయాలని కోరుతోంది. భారతదేశం వంటి దేశాలను శాశ్వత సభ్యునిగా చేసి వీటో శక్తిని ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. తద్వారా భారతదేశానికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబడకుండా ఉంటుంది. ఈ మార్పు లేకపోతే యుఎన్ తన సమర్థతను కోల్పోతుంది. ఇటీవల యునైటెడ్ నేషన్స్లో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో ఎస్ జైశంకర్ యునైటెడ్ నేషన్స్ను తీవ్రంగా విమర్శించారు. వార్తల్లో కూడా మీరు చూడవచ్చు. జైశంకర్ గారు యుఎన్ వేదిక నుండి బెదిరింపు స్వరంతో ప్రపంచం ముందు ఇలా అన్నారు: యునైటెడ్ నేషన్స్ ఏం మార్చింది? ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఉగ్రవాదాన్ని అంతం చేయలేకపోయింది, టారిఫ్ యుద్ధాలను ఆపలేకపోయింది. మీరే చూడండి, ఐక్యరాష్ట్రాలు ఆశలను ఎంతవరకు నెరవేర్చాయి. ప్రపంచ పరిస్థితి చూడండి, 2 పెద్ద సంఘర్షణలు జరుగుతున్నాయి. ఒకటి ఉక్రెయిన్లో, మరొకటి మధ్య ప్రాచ్యం మరియు పశ్చిమ ఆసియాలో. ఎన్నో ఇతర హాట్స్పాట్లు వార్తల్లో కూడా రావు. జైశంకర్ ముందుకు వెళ్లి శతాబ్దంలో ఒక్కసారి వచ్చే మహమ్మారి దాడి చేసినప్పుడు వ్యాక్సిన్లు, ప్రయాణాలకు సంబంధించి బహిరంగ వివక్షతను చూశామని అన్నారు. ఈ విమర్శలు యుఎన్ను కదిలించాయి. భారతదేశం యునైటెడ్ నేషన్స్లో శాశ్వత సభ్యుడు కాకపోయినప్పటికీ యునైటెడ్ నేషన్స్ వేదిక నుండి
ప్రపంచం ముందు ఉంచిన విషయం మొత్తం యునైటెడ్ నేషన్స్ వేదికను కదిలించి మరోసారి ఆలోచింపజేసింది. ఆ తర్వాత నాలుగు వైపులా ఒకే గోడు మొదలైంది. భారతదేశాన్ని ముందుగా యునైటెడ్ నేషన్స్ శాశ్వత సభ్యునిగా చేయాలి, భారతదేశం చేతుల్లో వీటో శక్తి అప్పగించాలి. ఎందుకంటే ఈ విషయంలో జైశంకర్ గారి యునైటెడ్ నేషన్స్ వేదికపై ఈసారి ప్రసంగం ఆశ్చర్యంగా ఉంది. ప్రపంచంలోని ఏ సమస్యనైనా టర్కీ, సైప్రస్, పాకిస్తాన్, మధ్యప్రాచ్యం, రష్యా యుక్రెయిన్ లేదా ట్రేడ్ వార్ వంటి వాటిపై జైశంకర్ గారు స్వరమెత్తని సమస్య లేదు. దీని తర్వాత నాలుగు వైపులా ఒకే మాట వినిపించింది: భారతదేశానికి వీటో శక్తి ఇవ్వాలి, శాశ్వత సభ్యునిగా చేయాలి. ఈ ప్రసంగం తర్వాత అనేక దేశాలు భారతదేశానికి మద్దతు ప్రకటించాయి. ఉదాహరణకు రష్యా మళ్లీ తన మద్దతు పునరుద్ఘాటించింది. యుఎన్ చీఫ్ గుటెరస్ కూడా యుఎన్ఎస్సి సంస్కరణలకు మద్దతిచ్చారు. 1945కు బదులు 2025 ప్రపంచాన్ని ప్రతిబింబించాలని అన్నారు. రిపోర్ట్లలో చూస్తే అన్ని ఏషియా దేశాలు భారతదేశాన్ని శాశ్వత సభ్యునిగా చేయాలని డిమాండ్ చేశాయి. యుఎన్జిఏలో రష్యా, భూటాన్, అన్ని బ్రిక్స్ దేశాలు భారతదేశానికి యుఎన్ఎస్సిలో శాశ్వత సీటు ఇవ్వాలని బిడ్ చేశాయి. ప్రస్తుత బ్యాలెన్స్ పూర్తిగా తప్పు అని 80 ఏళ్ల పురాతన నియమాలను మార్చాలి అని అన్నాయి. అయితే ఒక విషయం స్పష్టం చేస్తాను: భారతదేశానికి వీటో శక్తి వచ్చేసిందని దావా చేస్తే అది అధికారికంగా విడుదల కాలేదు. ప్రస్తుతం ఈ విషయంలో కేవలం చర్చలు మాత్రమే ముందుకు సాగుతున్నాయి. వివిధ దేశాల మద్దతు కనిపిస్తోంది, కానీ స్పష్టమైన నిర్ణయం ఇంకా కనిపించడం లేదు. అయితే పెద్ద దేశాల మద్దతు, చైనాతో పాటు రష్యా మద్దతు కూడా లభిస్తోంది. ఈ పరిస్థితిలో భారతదేశానికి త్వరలో వీటో శక్తి లభిస్తుందని ఆశ ఉంది. ఒకవేళ భారతదేశాన్ని శాశ్వత సభ్యునిగా చేయకపోతే యునైటెడ్ నేషన్స్ స్వయంగా పశ్చాత్తాపం చెందాల్సి వస్తుంది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ శాంతి మిషన్లలో భారతదేశం అత్యధిక సైనికులను పంపింది. భారతదేశం లేకుండా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక రాతి గోడగా మిగిలిపోతుంది. 1950 నుండి భారతదేశం నిరంతరం యుఎన్ శాంతి కాపాడే మిషన్లలో పాల్గొంటోంది. భారత సైనికులు కెన్యా, లెబనాన్, కాంగో, దక్షిణ సుడాన్తో సహా అనేక దేశాలలో శాంతిని కాపాడారు. భారత శాంతి సైనికులు ధైర్యం, వృత్తిపరమైన వైఖరికి ప్రసిద్ధి. భారతదేశం యునైటెడ్ నేషన్స్లో అనేక ప్రతిపాదనలను సిద్ధం చేయడంలో, ఆమోదించడంలో సహాయం చేసింది. 1990ల నాటికి ఇరాక్, కువైట్ యుద్ధం సమయంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది. భారత దౌత్యవేత్తలు సైప్రస్, లెబనాన్, శ్రీలంక లాంటి వివాదాలలో పరిష్కారాలను కనుగొన్నారు. అంతేకాక అణువాయుధాలు లేదా జీవ లేదా రసాయన ఆయుధాల నియంత్రణ సమస్యలపై భారతదేశం చురుకుగా పాత్ర పోషించింది. భారతదేశం ఎల్లప్పుడూ భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలతో పాటు ఉదయిస్తున్న శక్తులు కూడా ప్రపంచ భద్రతలో భాగస్వామ్యం కావాలని చెప్పింది. భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కోసం చేసినది మరే దేశం చేయలేదు. దీని కారణంగా భారతదేశానికి వీటో శక్తి ఇవ్వక తప్పదు. అయితే ఈ మార్పు సాధించడం అంత సులభం కాదు. యుఎన్ చార్టర్ మార్చడానికి P5 దేశాల అంగీకారం అవసరం. చైనా లాంటి దేశాలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ భారతదేశం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బ్రిక్స్, G20 లాంటి వేదికల్లో మద్దతు సంపాదిస్తోంది. 2025లో కూడా యుఎన్లో చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా బిల్ పాస్ కాలేదు. 70 సంవత్సరాల నిరీక్షణ ఇంకా ముగిసలేదు, కానీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. మేము సరైన పరిశోధనతో, సరైన సమాచారంతో ఈ వీడియోను మీ ముందు ప్రసారం చేశాం. దీనికోసం వీడియోను లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మా ఛానల్ యొక్క కొత్త వీడియోలు మీకు మొదటగా అందుతాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.